Hello everyone, welcome to today's class. The fourth unit, what can a dollar and 11 cents do? This topic is in fourth unit, sixth class in AP new syllabus. Okay, Andhra Pradesh new textbook lo sixth class lo fourth unit lo undi. Already we have this topic in the previous eighth class textbook. Eighth class lesson చాలా easy topic. కొన్ని values కూడా ఉన్నాయి ఈ lesson లో జాగ్రత్తగా వినండి. And a small request, if you like this video, subscribe, like and share. And I am giving you the links of the previous classes in this description box. మనం సిక్స్త్ క్లాస్ సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. యూ కెన్ టచ్ ద లింక్ అండ్ అబ్జర్వ్ దిస్ వీడియోస్. ఓకే, సో ద మెయిన్ క్యారెక్టర్స్ ఆర్ టెస్, ఏ 8-year old girl, brother Andrew and her parents, mother and father, and Dr. Colton Armstrong. He is a neurosurgeon and chemist who sells medicines. What can a dollar and 11 cents do? 11, we have to pronounce as 11. We have this lesson in page number 53 and this is the face sheet. So this is the pre-reading activity for observe the following picture and answer the questions. What can you say about the shop? What can you say about this shop? This shop is a medical shop. We have this name here, medical store, and you can easily identify by observing this picture. It's a medical shop. Next, when does one go to such shops? ఎవరైనా ఈ షాప్కి ఎప్పుడు వెళ్తారంటే when one becomes ill, ఎవరికైనా జబ్బు చేసినప్పుడు వెళ్తారు. Why do you think the girl has come to the shop? This girl has come to the shop. ఈ అమ్మాయి షాప్కి ఎందుకు వచ్చిందంటే the girl has come to the shop to buy some medicines. కొన్ని మెడిసిన్స్ కొనడానికి వచ్చింది. ఆర్ టు ఎంక్వైర్ అబౌట్ సంథింగ్, ఏదైనా ఎంక్వైర్ చేయడానికి కూడా వచ్చి ఉండొచ్చు. ఓకే, వాట్ డూ యూ థింక్ ద గర్ల్ ఈజ్ సేయింగ్ టు ద షాప్ కీపర్? ఈ షాప్ కీపర్తో అమ్మాయి ఏం చెప్తుంది? సో ఇక్కడ మెడిసిన్స్ అన్ని చూసి మనం పిక్చర్ గమనించినట్లయితే దిస్ గర్ల్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద మెడిసిన్స్ అండ్ దేర్ ప్రైజెస్. మెడిసిన్స్ వాటి యొక్క రేట్లను గురించి అడుగుతుంది. డస్ షీ లుక్ హ్యాపీ? ఆమె హ్యాపీగా ఉందా? సో హ్యాపీగా లేదన్నాం అనుకోండి, మీకు ఎందుకు అలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందంటే మీకు ఎందుకు అలా అనిపిస్తుంది? హూ మైట్ బీ ఇల్, ఎవరికి జబ్బు చేసి ఉండొచ్చు? ఓకే, ఈ అమ్మాయి ఫ్యామిలీలో ఎవరికి జబ్బు చేసి ఉండొచ్చు ఈ అమ్మాయి వచ్చింది అంటే యూ హ్యావ్ టు ఇమాజిన్ మేబీ హర్ పేరెంట్స్ ఆర్ మేబీ హర్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ మేబీ హర్ సెల్ఫ్ కోసమైనా ఉండొచ్చు. సో పిల్లల రెస్పాన్సెస్ ఇక్కడ రాస్తారు. ఓకే, what can a dollar and 11 cents do? What is meant by dollar? We have rupees and paisas in India. Dinars and fils are there in Arab countries. Arab countries lo dinars antaru, fils antaru, chinna dabbulni fils antaru. Likewise in Singapore, America, in some western countries కొన్ని దేశాలకి డాలర్ అనేది కరెన్సీగా ఉంది. సో అమెరికాలో ఎస్పెషల్గా డాలర్. సో డాలర్ అంటే అప్రాక్సిమేట్ ప్రైస్ 75. ఇట్ చేంజెస్ ఫ్రమ్ డే టు డే, రోజు రోజుకి మారుతుంది అనమాట. 76, 78, 79 వరకు కూడా వెళ్ళి ఉండొచ్చు, 72కి వెళ్ళి ఉండొచ్చు. సో క్రూడ్ రేట్స్ని బట్టి, పెట్రోల్ వాటి రేట్స్ని బట్టి రేట్స్ మారుతూ ఉంటాయి కరెన్సీ. ఓకే, సో ఏ డాలర్ అండ్ 11 cents. సెంట్స్ అంటే మనం పైసలు అంటాం కదా, చిన్న అమౌంట్. సో అలాగ పైసల్ని అమెరికాలో సెంట్స్ అంటారు. సో వాట్ కెన్ ఏ డాలర్ అండ్ 11 cents అంటే ఆ మొత్తం వాల్యూ మనకి 80 to 90 మధ్యలో ఉంటుందన్నమాట. ఓకే, 80 to 90 రూపీస్ మధ్యలో మనకి ఏమొస్తుంది? ఆ 8-year old child Tess loved her brother Andrew. ఓకే, నౌ ద లెసన్. an 8-year old girl, 8 ఏళ్ళ అమ్మాయి టెస్ loved her brother Andrew. తన బ్రదర్ ఆండ్రూ అంటే తన అమ్మాయికి చాలా ఇష్టం. షీ యూస్ టు ప్లే విత్ హర్ బ్రదర్. తన బ్రదర్తో బాగా ఆడుకుంటుంది. వన్ డే టెస్ హ్యాడ్ హర్ పేరెంట్స్ టాకింగ్ అబౌట్ హర్ లిటిల్ బ్రదర్ ఆండ్రూ. వన్ డే టెస్ హ్యాడ్, ఒకరోజు టెస్ వాళ్ళ బ్రదర్ ఆండ్రూ గురించి చెప్పడం వినిందనమాట. ఏంటి? ఆల్ షీ నో వాస్ దట్ ఆండ్రూ వాజ్ వెరీ సిక్. సో వాళ్ళ కాన్వర్జేషన్ విని వాళ్ళ పేరెంట్స్ మాటలతో ఏమర్థమైందంటే, ఆల్ షీ నో ఏమర్థమైంది? దట్ హర్ బ్రదర్ వాజ్ సిక్. వాళ్ళ బ్రదర్కి కొంచెం జబ్బు చేసింది. అండ్ హర్ పేరెంట్స్ డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ మనీ ఫర్ ద ట్రీట్మెంట్. వాళ్ళ పేరెంట్స్ దగ్గర ట్రీట్మెంట్కి సరిపడేంత డబ్బులు లేదు. They were moving into a smaller house because they could not afford to stay in the present house after paying the doctor bills. After paying the doctor bills, అంటే వాళ్ళ తమ్ముడికి
జబ్బు చేసింది కాబట్టి డాక్టర్స్ బిల్స్ పే చేస్తూ ఇంత బిగ్ హౌస్ రెంట్ని పే చేయాలి కాబట్టి ఇక్కడ దే వాంట్ టు షిఫ్ట్ ద హౌస్ టు ఏ స్మాలర్ వన్. చిన్న ఇంట్లోకి మారితే ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి కదా. హీ నీడెడ్ ఏ కాస్ట్లీ సర్జరీ నౌ అండ్ దేర్ వాజ్ నో వన్ టు లోన్ దెమ్ ద మనీ. అతనికి కాస్ట్లీ సర్జరీ అంటే కొంచెం సివియర్ ఇల్నెస్, చాలా సివియర్ అయినటువంటి జబ్బు ఏదో వచ్చింది, కాస్ట్లీ ట్రీట్మెంట్ అనమాట, ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. కానీ ఎవరు వాళ్ళకి లోన్ ఇవ్వడానికి లేదు, మీన్స్ అప్పు ఇవ్వడానికి ఎవరు లేరు. సో హర్ పేరెంట్స్ లాస్ దేర్ హోప్ అండ్ గేవ్ అప్ దేర్ ఎఫర్ట్స్. దే లాస్ దేర్ హోప్, వాళ్ళ ఆశను వదులుకొని దేర్ ఎఫర్ట్స్, ప్రయత్నాలు కూడా మానేశారనమాట, ఎవరు ఇవ్వడం లేదు అనేసి. ఎస్ హర్డ్ హర్ డాడీ సే టు హర్ tearful mother, only a miracle can save him now. She went to her room and pulled a jar of coins from the cupboard. When Tess heard, ఎప్పుడైతే టెస్ ఈ కాన్వర్జేషన్ వినిందో, హర్ డాడీ సే అబౌట్ దిస్ టు హర్ tearful mother. tearful మీన్స్ వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంది. టీయర్స్ మీన్స్ కన్నీళ్ళు, tearful మీన్స్ ఏడుస్తూ ఉంది. అంటే ఎవరైనా పిల్లలకి బాగాలేనప్పుడు పేరెంట్స్ అఫెక్షనేట్గా ఫీల్ అవుతారు కదా. సో tearful mother, వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాన్న చెప్పాడు ఏంటి, ఓన్లీ ఏ మిరాకిల్ కెన్ సేవ్ హిమ్ నౌ. ఒక అదృష్టము అంటే ఒక మ్యాజిక్ ఏదైనా జరిగితే తప్ప అతను సేవ్ చేయలేము, ఆండ్రూని సేవ్ చేయలేము అనేసి. ఓకే, టెస్ ఈ మాట వినగానే షీ వెంట్ టు హర్ రూమ్, తన రూమ్లోకి వెళ్ళింది. అండ్ పుల్డ్ ఏ జార్ ఆఫ్ కాయిన్స్, తను సేవ్ చేసుకున్నటువంటి జార్ ఆఫ్ కాయిన్స్ అంటే పిల్లలకి పొదుపు అనేది మనం నేర్పిస్తాం కదా. సో సేవ్ చేస్తున్నటువంటి కాయిన్స్ ఆ జార్ని తీసుకొని వచ్చి ఫ్రమ్ ద కబోర్డ్ అండ్ షీ poured all the money out on the floor and counted it carefully. ఆ కబోర్డ్లోంచి తీసుకునేసి షీ poured all the money, మొత్తం గుమ్మరిచేసింది. కౌంటెడ్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా కౌంట్ చేస్తే హోల్డింగ్ ద జార్ టైట్లీ షీ మేడ్ హర్ వే టు ద మెడికల్ స్టోర్ అండ్ ప్లేస్డ్ ఇట్ ఆన్ ద గ్లాస్ టేబుల్. ఆ డబ్బులు, ఆ కాయిన్స్ డబ్బాని గట్టిగా టైట్ పట్టుకునేసి ఆన్ ద వే టు ద మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళేసింది నేరుగా. ప్లేస్డ్ ఆన్ ద గ్లాస్ టేబుల్, ఆ గ్లాస్ ఉన్నటువంటి టేబుల్ పెట్టేసింది అన్నమాట. వాట్ డూ యూ వాంట్ ఆస్ ద కెమిస్ట్, ఏం కావాలి నీకు అనేసి కెమిస్ట్ అడిగాడు. కెమిస్ట్ హూ సెల్స్ మెడిసిన్స్ అమ్మే అతను. ఇట్స్ ఫర్ మై లిటిల్ బ్రదర్, నాకు కాదండి, మై లిటిల్ బ్రదర్, మా తమ్ముడికి. టెస్ ఆన్సర్డ్, హీ ఈజ్ రియల్లీ సిక్ అండ్ ఐ వాంట్ టు బై ఎ మిరాకిల్. అతనికి నిజంగా జబ్బు చేసింది. ఐ వాంట్ టు బై ఎ మిరాకిల్, నేను ఆ అదృష్టాన్ని అంటే జబ్బును నయం చేసే అదృష్టం, ఒక మ్యాజిక్ అన్నారు కదా వాళ్ళ ఫాదర్, అది కొనాలనుకుంటున్నాను. మిరాకిల్ ఏ వండర్ఫుల్ ఈవెంట్ అండ్ ఇట్స్ ఇంపాసిబుల్. మిరాకిల్ అనేది మనకు దొరకదనమాట, సంథింగ్ మ్యాజిక్ లాగా అలా జరిగిపోతుంది. ఓకే, ఇట్స్ డిపెండ్ అపాన్ అవర్ లక్, అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, వీ డోంట్ సెల్ మిరాకిల్స్ హెయిర్ చే, ఇక్కడ మేము మిరాకిల్స్ అమ్మమమ్మ, ఇక్కడ మేము మిరాకిల్స్ అమ్మం పాప. ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెడ్, స్మైలింగ్ సాడ్లీ అట్ ద లిటిల్ గర్ల్. ఐఎమ్ సారీ, వీ డోంట్ సెల్ మిరాకిల్స్ హియర్. సారీ పాప, మేము ఇక్కడ మిరాకిల్స్ అమ్మం అనేసి కెమిస్ట్ చెప్పాడు. లిసన్, ఐ హ్యావ్ ద మనీ టు పే ఫర్ ఇట్. లిసన్, వినండి, నేను డబ్బులు పే చేస్తాను, అంటే నాకు ఫ్రీగా వద్దండి, నేను డబ్బులు ఇస్తాను. ఇట్ ఈజంట్ ఇనఫ్, ఐ కెన్ ట్రై అండ్ గెట్ సమ్ మోర్. ఇది మీకు సరిపోదు అంటే, దీనికి రాదు ఆ మిరాకిల్ అంటే, ఐ గెట్ సమ్ మోర్, ఇంకొంచెం నేను తీసుకొస్తాను. జస్ట్ టెల్ మీ హౌ మచ్ ఇట్ కాస్ట్, చెప్పండి నేను తీసుకొస్తాను అనేసి అమ్మాయి చెప్తుంది. At the shop there was a well-dressed customer. He bent down and asked the little girl, what kind of a miracle does your brother need? Store దగ్గర there was a well-dressed man. చూడండి, వెల్ డ్రెస్డ్, ఇక్కడ ఒక ఫ్రేజ్ ఉంది చూడండి, బాగా నీట్గా డ్రెస్ చేసుకున్నటువంటి ఒక పర్సన్ ఉన్నాడు. అతను బెండ్ డౌన్, కొంచెం ఇలాగ వంగి, లిటిల్ గర్ల్ పాప, వాట్ కైండ్ ఆఫ్ ఎ మిరాకిల్ డస్ యువర్ బ్రదర్ నీడ్, మీ తమ్ముడికి ఎలాంటి మిరాకిల్, ఎలాంటి అదృష్టం కావాలమ్మా అంటే, ఐ డోంట్ నో, షీ రిప్లైడ్ విత్ హర్ ఐస్ వెల్లింగ్ అప్. ఐస్ వెల్లింగ్ అప్ మీన్స్ కళ్ళలో నీళ్లు తిరుగుతూ, నాకు తెలియదండి. అమ్మాయికి ఆ ప్రాబ్లం అనేది తెలియదు అనమాట, డిసీజ్, జబ్బు అనేది తెలియదు. సో సంథింగ్ హీ వాజ్ సఫరింగ్, ఏదో బాధపడుతున్నాడు, దానికి మిరాకిల్ కావాలి. హీ ఈజ్ రియల్లీ సిక్ అండ్ మమ్మీ సేస్ హీ నీడ్స్ అన్ ఆపరేషన్. తనకి నిజంగా చెప్పు చేసింది, అమ్మ చెప్తుంది అతనికి ఆపరేషన్ కావాలి అని. బట్ మై డాడీ కాంట్ పే ఫర్ ఇట్, సో ఐ హ్యావ్ బ్రాట్ మై సేవింగ్స్. బట్ మై డాడీ కాంట్ పే ఇట్, మా నాన్న డబ్బులు కట్టలేడు, ఎందుకంటే హీ కాంట్ అఫోర్డ్,
అంతా లేదు. సో ఐ గోట్ మై సేవింగ్స్, నేను దాచిపెట్టుకున్న సేవింగ్స్ తీసుకొచ్చాను. హౌ మచ్ డూ యూ హ్యావ్ ఆస్క్ ద మ్యాన్, నీ దగ్గర ఎంత ఉంది పాప అంటే $1.11, $1.11 ఉందంటే బట్ ఐ కెన్ ట్రై అండ్ గెట్ సమ్ మోర్, షీ ఆన్సర్డ్ barely audible, బట్ ఐ కెన్ ట్రై అండ్ గెట్ సమ్ మోర్, నేను ట్రై చేసి ఇంకొంచెం తీసుకొస్తానని బేర్లీ ధైర్యంగా ఆడిబుల్ అతనికి గట్టిగా వినిపించేలాగా చెప్పింది. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంది చూడండి, తన బ్రదర్ కోసము తను ఏదైనా తేగలను, ఎంతైనా తేగలను, మీరు చెప్పండి నేను తెస్తాను అనేసి ఆ లిటిల్ గర్ల్ ఎంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇస్తా ఉంది. ఓకే, వండర్ఫుల్ సెడ్, వండర్ఫుల్ స్మైల్ ద మ్యాన్, $1.11, దట్ ఎగ్జాక్ట్ ప్రైడ్ ఆఫ్ ఎ మిరాకిల్ ఫర్ యువర్ లిటిల్ బ్రదర్. హీ వాస్ ప్లీజ్డ్. ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్ కాన్ఫిడెంట్గా చెప్పింది కదా, ప్లీజ్ అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వండర్ఫుల్, అద్భుతం అమ్మ, $1.11, ద ఎగ్జాక్ట్ ప్రైడ్ ఆఫ్ ద మిరాకిల్. మీ తమ్ముడికి కావాల్సినటువంటి మిరాకిల్ యొక్క రేట్ $1.11. ఇచ్చావు. హి టుక్ హర్ మనీ ఇన్ వన్ హ్యాండ్ అండ్ హెల్డ్ హర్ హ్యాండ్ ద అదర్. చూడండి, అతను హి టుక్ ద మనీ ఇన్ వన్ హ్యాండ్, ఒక చేతిలో అమ్మాయి ఇచ్చిన డబ్బులు పట్టుకొని, ఇన్ అదర్ హ్యాండ్ ఇంకొక చేతిలో టెస్ హ్యాండ్ పట్టుకునేసి ఇంకొక చేతిలో అమ్మాయి చైన్ పట్టుకున్నాను. హీ సెడ్, టేక్ మీ టు యువర్ హోమ్, మీ ఇంటికి నన్ను తీసుకెళ్ళమ్మా అంటే అడ్రస్ చూపించమ్మా అన్నాడు. ఐ వాంట్ టు సీ యువర్ బ్రదర్ అండ్ మీట్ యువర్ పేరెంట్స్, మీ బ్రదర్ని చూసి మీ పేరెంట్స్తో మాట్లాడాలి. లెట్స్ సీ ఇఫ్ ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మిరాకిల్ హీ నీడ్స్. ఇఫ్ ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మిరాకిల్ హీ నీడ్స్, మీ తమ్ముడికి ఆండ్రూకి సరిపడినటువంటి మిరాకిల్ నా దగ్గర ఉంది, లేదు నేను సరిలేదు, నేను చెక్ చేసుకోవాలి, నాకు దారి చూపించు అన్నాడు. That well-dressed man was Dr. Carlton Armstrong, a famous neurosurgeon. ఆ well-dressed person ఎవరు? డాక్టర్ కార్ల్టన్ ఆమ్స్ట్రాంగ్ అనమాట, ఫేమస్ న్యూరో సర్జన్. న్యూరో మీన్స్ నర్వస్ అనమాట, నరాల సంబంధించిన జబ్బులు ఉంటాయి కదా, వాటికి ఆపరేషన్ చేసే వ్యక్తి. సర్జన్ మీన్స్ who performs operations for nervous system. Admitted to hospital where he operated on him without any charges. He had Andrew admitted in hospital. వెంటనే ఆండ్రూని హాస్పిటల్ అడ్మిట్ చేసి వితౌట్ ఎనీ ఛార్జెస్, ఎలాంటి ఫీజెస్ ట్రీట్మెంట్స్కి తీసుకోకుండా ఆపరేషన్ చేసేసాడు. అండ్ విత్ ఇన్ ఎ ఫ్యూ వీక్స్ ఆండ్రూ వాస్ బ్యాక్ అట్ హోమ్ అండ్ డూయింగ్ వెల్. కొన్ని వారాల్లోనే ఆండ్రూ మళ్ళీ హ్యాపీగా, డూయింగ్ వెల్ అంటే బాగా ప్లేఫుల్గా, హెల్దీగా మారిపోయాడు. దట్ సర్జరీ హర్ మామ్ విస్పర్డ్ వాజ్ ఎ రియల్ మిరాకిల్. ఆ సర్జరీ, ఆ ఆపరేషనే నిజంగా మిరాకిల్, అదృష్టం అమ్మ. ఐ వండర్ హౌ మచ్ ఇట్ వుడ్ కాస్ట్, ఐ వండర్ హౌ మచ్ ఇట్ వుడ్ హ్యావ్ కాస్ట్. ఐ వండర్, నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఆ సర్జరీ మనం చేయించాలంటే ఎంత డబ్బులు ఖర్చు అయ్యేదో, ఎంత డబ్బులు అవసరమయ్యేదో అనేసి వాళ్ళ అమ్మ అంటూ ఉంటే టెస్ మైండ్, టెస్ నవ్విందనమాట. షీ న్యూ ఎగ్జాక్ట్లీ హౌ మచ్ ద మిరాకిల్ కాస్ట్. తనకి ఖచ్చితంగా తెలుసు ఆ మిరాకిల్, ఆ ఆపరేషన్ ఖర్చు ఎంతో. $1.11, $1 మరియు మిరాకిల్, $1 మరియు 11 cents అంటే 80 to 90 రూపీస్ మధ్యలో ఆపరేషన్ అయిపోయింది. ప్లస్ ద లవ్ ఆఫ్ ఎ లిటిల్ చైల్డ్. ఇంకా అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే టెస్కి వాళ్ళ బ్రదర్ పైన ఉన్నటువంటి లవ్, ఆ అఫెక్షన్, ఆ ఆప్యాయత వల్ల, ప్రేమ వల్ల ఆ ఆపరేషన్ అనేది ఫ్రీగా అయిపోయింది అనమాట. ఓకే ఓకే సో ఫ్యామిలీ మెంబర్స్ అనేది లవ్ అండ్ అఫెక్షనేట్గా ఉంటే ఎనీథింగ్ మే బీ హ్యాపెన్, ఎనీథింగ్ హ్యాపెన్స్ అండ్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా సాధించవచ్చు, ఏది కూడా పాసిబుల్ అయిపోతుంది అనమాట. సో అమ్మాయి లవ్తోనే కదా, తన బ్రదర్ పైన ఉన్నటువంటి అఫెక్షన్తోనే మెడికల్ స్టోర్ వరకు వెళ్ళింది. అతన్ని అప్రోచ్ అవ్వగానే అక్కడ వెల్ డ్రెస్డ్ మ్యాన్ హెల్ప్ చేయగలిగాడు. ఓకే, సో అఫెక్షనేట్ అనేది, బాండింగ్ అనేది మనం ఫ్యామిలీలో క్రియేట్ చేయాలి. ఓకే, ఐ విల్ గివ్ దిస్ టెక్స్చువల్ గ్రామర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డోంట్ మిస్ ద వీడియోస్. ఓకే, వీడియోస్ కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల లేట్ అవుతున్నాయి, కానీ ఐఎమ్ గివింగ్ యూ ద 6th class వీడియోస్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. డూ వాచ్ ద వీడియోస్. ఓకే, subscribe, like and share my video and share these videos to your friends and family members. Thank you.